సినిమాల్లో ఆయన గొప్ప హాస్య నటుడు. దాదాపు 4.5 దశాబ్దాలుగా తెలుగు వారిని తన హాస్యంతో అలరిస్తున్నాడు. ఇప్పుడు సినిమా అవకాశాలు తగ్గడంతో ఆయన కన్ను రాజకీయాలపై పడింది. మొదట్లో పవన్ కళ్యాణ్ మిత్రుడిగా చెప్పుకున్న అతను వైసీపీ గూటికి చేరారు. కోరుకున్నది జగన్ ఇవ్వలేదనో ఏమో తెలియదు కానీ వైసీపీకి రాజీనామా చేసి పడేశారు. కొన్నాళ్లుగా పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. కానీ తాజాగా ఆయన టీడీపీకి బద్ద వ్యతిరేకి అయిన ఓ వైసీపీ నాయకుడిని కలవడం సంచలనంగా మారింది. మరి తిరిగి మళ్లీ ఆయన ఫ్యాన్ పార్టీ పంచన చేరనున్నారా? ఇంతకు ఎవరా కమెడియన్? సినిమా రంగం నుంచి చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. కొందరికి అవకాశాలు దక్కాయి, మరికొందరికి ఛాన్స్ రాలేదు. ప్రముఖ నటుడు కమెడియన్ అలీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దశాబ్దాల పాటు తెలుగువారిని నవ్వించిన అలీని జగన్ ఏడిపించారన్న టాక్ ఉంది. అలీ కోరుకున్న సీటు జగన్ ఇవ్వలేదని, అందుకే అలీ వైసీపీని వీడారని అప్పట్లో టాక్ నడిచింది. అయితే ఇప్పుడు తాజాగా అలీ మళ్లీ వైసీపీలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న చర్చ నడుస్తోంది. గతంలో వైసీపీలో యాక్టివ్గా పనిచేశారు అలీ. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. మైనార్టీ ఓటు బ్యాంక్ అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నాలు చేశారు. ఆ ఎన్నికల్లో అలీకి జగన్ టికెట్ ఇవ్వలేదు. అటు వైసీపీ పరాజయాన్ని చవిచూడడంతో అలీ రాజకీయ ప్రస్థానానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడింది. ఫలితాలు వెలువడిన అతి కొద్ది రోజుల్లోనే రాజకీయాలకు దూరమయ్యారు. వైసీపీకి మాత్రమే కాకుండా ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పారు. పూర్తి స్థాయిలో సినిమాలకు పరిమితమయ్యారు. ఆ తర్వాత ఎక్కడా కూడా రాజకీయ వేదికలపై కనిపించలేదు అలీ. తాజాగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీని అలీ మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువా కప్పి గౌరవించారు. దీనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైసీపీ గ్రూపులో సర్క్యులేట్ అవుతోంది. మళ్లీ అలీ పార్టీలో యాక్టివ్ అవుతారనే ప్రచారమైతే జరుగుతోంది. వంశీ బెయిల్పై విడుదల కావడం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నందున అలీ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారని చెబుతున్నారు. వంశీ కూడా చలనచిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తి కావడం, అలీ పార్టీలో పనిచేయడం వల్ల వారిద్దరి మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ పరిచయంతోనే వల్లభనేని వంశీని అలీ మర్యాదపూర్వకంగా కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2029లో ఎన్నికలు సమీపించే సమయానికి అలీ వైసీపీలో మళ్లీ యాక్టివ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారని చెబుతారు. కానీ ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయితే వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా మాత్రం ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఏదో ఒక పదవి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆ రెండూ దక్కలేదు. కానీ చివరకు ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారు పదవి లభించింది. ఇదే క్రమంలో 2024 ఎన్నికల్లోనూ అలీకి టిక్కెట్ ఇవ్వలేదు జగన్. ఆ తర్వాత వైసీపీకి అలీకి దూరం మరింత పెరిగింది. అది ఆయన రాజకీయాల నుంచి దూరమవ్వడానికి కారణమైంది. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ దెబ్బకు బాగా నష్టపోయింది వైసీపీ. తమకు 151 స్థానాలు ఉన్నాయని, ఈసారి 175 గెలుస్తామని వైసీపీ కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఎంతలా బీరాలు పలికారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు 151 స్థానాలు కాస్త 11గా మారిపోయాయి. వైసీపీ ప్రభుత్వం నుంచి దిగిపోవడంతో ఆ పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా చాలామంది కోల్పోయారు. కమెడియన్ అలీ అయితే తనకసలు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఏకంగా రాజకీయాల నుంచి వైదొలిగిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీలో రాజకీయ నిరుద్యోగులు భారీగా పెరిగిపోయారు.
సినిమాల కాలం నుంచే పవన్ కళ్యాణ్కు ఓ మంచి స్నేహితుడిగా ఆలీని చెబుతారు. ఆలీ జనసేనలో చేరతారని మొదట అందరూ అనుకున్నారు. కాని ఆయన జగన్ వద్దకు చేరారు. ఆలీ గనక పవన్ వెంట ఉండి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చట్టసభల్లో ఉండి ఉండేవారని అంటున్నారు. జగన్ ఆలీని వాడుకుని దారుణంగా మోసం చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేశారు ఆలీ. 2014 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. 2019 ఎన్నికల్లో అయితే ఆలీ ఎక్కని గుమ్మం లేదు. అన్ని పార్టీలను ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీలో టిక్కెట్టు లేకపోవడంతో వైసీపీలో చేరారు. అప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో వైసీపీలో ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఆ ఎన్నికల్లో ప్రచారానికి పరిమితమయ్యారు ఆలీ. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలీకి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. వక్ఫ్ బోర్డ్ చైర్మన్, రాజ్యసభ, ఎమ్మెల్సీ ఇలా చాలా పదవులు ఆఫర్లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ సలహాదారు పదవిని ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆలీకి జనసేన అధినేత పవన్తో సన్నిహిత సంబంధాలున్నాయి. పవన్కు అత్యంత ఆత్మీయుడు కూడా. ఇదే ఆలీ జనసేనలో ఉంటే ఇప్పుడు ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఉండి ఉండేవారని అంటున్నారు. వాడుకుని వదిలేసిన జగన్ పార్టీలో ఆలీ మళ్లీ చేరే అవకాశం ఉండదని, వల్లభనేని వంశీని పరామర్శించడానికి మాత్రమే కలిసి ఉంటారని మరికొందరు అంటున్నారు. చూడాలి మరి ఆలీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది.